ఎవరికి ఆ రిమైనింగ్ ఆ 10,000 ఇప్పుడు 80% అయిన వాళ్ళు ఉన్నారు, 70% ఎక్కడ కట్టాలి? ఆ రిమైనింగ్ అప్పుడు అమ్ముకున్న 10-20 ప్లాట్లు అమ్ముకున్నారు, వాళ్ళ రిజిస్ట్రేషన్ కోసం దే ఆర్ వెయిటింగ్. రిమైనింగ్ అమ్ముకొని ప్లాట్లని ఇందా మిత్రుడు అన్నాడు, వాటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మేము మార్కెటింగ్ పెట్టుకోవాలా? ఇంకా పరిష్కారం చూపలేదు సార్. వెరీ గుడ్. ఇంకో మిత్రుడు మీకు అడిగాడు, ఒక 300 గజాలు 400 గజాలు ప్లాట్ ఉంటుంది సార్, ఒక 100 రూపాయల నోటు రోడ్డు మీద తీసుకపోతే కూరగాయలు వంకాయలు తీసుకుంటుంది, బీరకాయలు తీసుకుంటుంది, బెండకాయలు తీసుకుంటుంది. వంకాయలు తీసుకుంటే బీరకాయలు తీసుకోవడానికి వీల్లేదంటే ఆ 100 రూపాయల నోటు చల్లదండి. ఒక ప్లాట్ ఉంటే గజం మూల, ఇప్పుడు అదే కదా సార్, పక్క ప్లాట్లో వాళ్ళు ఉంటారు. ఈ పక్క ప్లాట్ అయినా 20 గజాలు కలుస్తాయని వాస్తు కలుస్తుంది, 20 గజాలు కట్ తీసేస్తే 20 వాస్తు కలుస్తుంది. 20 గజాలు ప్లాట్ చేయట్లా, ఒక ప్లాట్ని 2 ముక్కలు చేసుకొని అమ్ముకోవాలి అతను. ఆ కొనే అతను 120 గజాలు ఎఫర్ట్ చేయగలుగుతాడు, 120 గజాలు కావాలంటే కట్ చేసేస్తాడు, రిజిస్ట్రేషన్ చేయాలి. అది కూడా చేయట్లా, అది కూడా మీరు పెట్టాలి సార్. అది మా దృష్టిలో ఉందండి, ఉన్నతాధికారులతో మాట్లాడాలి. సరళత ఒకటి సార్, గతంలో రియల్ ఎస్టేట్ ఈ రాష్ట్రంలో సార్ హయ్యెస్ట్, ఈ దేశంలో హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్స్ రియల్టర్స్. ఈ దేశానికి వెన్నెముకలాగా సపోర్ట్ చేస్తున్నాం. ఆఫ్టర్ ఫార్మర్ తిరిగింది. రియల్టర్ ఉద్యోగి కాదు సార్, సెల్ఫ్ ఎంప్లాయ్. ప్లీజ్, సెల్ఫ్ ఎంప్లాయ్ తన ఉద్యోగం చేసుకోకుండా తన ఉద్యోగాన్ని తనకు క్రియేట్ చేసుకుంటూ ఈ రాష్ట్ర బడ్జెట్లో తను ఒక ఇదవుతున్నాడు. అన్ఎంప్లాయ్గా ఉంటూ కూడా నేను అన్ఎంప్లాయ్ని కాదు, నేను ఎంప్లాయ్ అని చెప్పేసి తను ఈరోజు గర్వంగా చెప్పుకొని సమాజంలో గర్వంగా తిరుగుతూ ఇచ్చేస్తున్నాడు సార్. కానీ అలాంటి వాళ్ళకి